అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాట మీకు గుర్తుందా? 'ఇంద్ర' సినిమా నుంచి 'భం భం బోలే' ఈ పాటలో రెండవ చరణాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రెండవ చరణం ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే, మన్ను కాదు మహాదేవుని వరదానమే అని స్టార్ట్ అవుతుంది. ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే. అంటే ఇక్కడ మనకి ఎన్నో శివలింగాలు, ఎన్నో ప్రతిష్ఠ చేసిన శివలింగాలు మనకి కనిపిస్తాయి. మహర్షులు, గొప్ప గొప్ప రాజులు అందరూ ప్రతిష్ఠ చేసిన శివలింగాలన్నీ కాశీలో కనిపిస్తాయి. చాలా గుళ్ళు కనిపిస్తాయి. అంతేకాదు మనం ఎక్కడ ఏ శివాలయాన్ని ప్రతిష్ఠ చేయాలన్నా కూడా కాశీ నుంచే శివలింగాన్ని తీసుకెళ్తారు. అందుకనే ఇక్కడ ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే అంటారు. అలాగే మన్ను కాదు మహాదేవుని వరదానమే అంటే ఇక్కడ మనం మనకు కనిపిస్తున్న ఈ మట్టి కూడా శివుని యొక్క విభూదిలతో సమానము. ఇది మహాదేవుని యొక్క వరదానము అంటారు. అలాగే చిరంజీవిలా నిలిచింది ఈ నగరమే. ఇందులో చాలా శ్లేషలు పెట్టారు మన వేటూరి గారు. ఒకలా చూస్తే మనలాంటి అభిమానులకి చిరంజీవి అనే పేరొచ్చింది కాబట్టి, మనలాంటి అభిమానులందరికీ సంతోషంగా ఉంటుంది పేరొచ్చింది పాటలో అని. రెండవది ఏంటంటే చిరంజీవి గారికి ఒక సెంటిమెంట్ ఉంది. అంటే చిరంజీవి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అనే అర్థం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామిని తలుచుకోవడం ఏదో ఒక పాటలో అది చిరంజీవి గారికి సూపర్ హిట్ సినిమా సెంటిమెంటు. ఆ సెంటిమెంట్‌ని సమర్థిస్తూ కూడా ఇక్కడ చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే అని ఒక అర్థం వచ్చేలా రాశారు. మూడో అర్థం చెప్తున్నాను. నగరాలలో కాశీ ఎలాంటిదో, క్షేత్రాలలో కాశీ ఎలాంటిదో, అలాగే హీరోలలో చిరంజీవి గారు అలాంటి వారు అనే విధంగా ఒక అర్థం గూడా వస్తుంది. అలా చూసుకున్నా. ఇంక ముఖ్యమైన అర్థం, ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, ప్రళయాంతకము సమయంలో కూడా కాశీ నగరం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. కాశీ నగరాన్ని ఆ మహాశివుడే తన శూలం మీద నిలబెట్టి ప్రళయాలన్నీ దాటిస్తాడు. అంటే ఒక ప్రళయం అయిపోయి రెండవ ప్రళయం మూడవ ప్రళయం జరిగినా కూడా కాశీ నగరానికి ఏమీ కాదు. అది ఆ నగరం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది అని చెప్పడానికి చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే అంటారు. ప్రళయాలు చూసిన వారిని చిరంజీవి అంటారు. అలాగే ఈ నగరం ఎన్నో ప్రళయాలను చూసింది. చెక్కుచెదరకుండా అలాగే ఉంది కాబట్టి ఈ నగరం చిరంజీవి అనే పురాణ గాథను కూడా మనకి చెప్తారు వేటూరి గారు. అలాగే చరిత్రలకు అందనిది కైలాసమే. ఎవరు ఏ చరిత్రకారుడు చెప్పలేదు గానీ కాశీ అంటే కైలాసమే, వేరే ఏది కాదు. ఆ కైలాసమే ఇక్కడ కాశీగా కనిపిస్తోంది అని నొక్కి వక్కాణిస్తారు మన వేటూరి గారు. అలాగే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే అంటారు. అంటే గాలిలో మనకి వినిపించేది ఇక్కడ ఆ ఓంకారమే వినిపిస్తుంది. శివనామమే వినిపిస్తుంది. అలాగే గంగలో మనకి శివుని యొక్క కారుణ్యమే కనిపిస్తుంది అంటారు. ఇందులో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శివుని యొక్క తన్మయ స్థితిలో ఆయన నుంచి వెలువడిన తరంగమే మహాగంగ ప్రవాహం కాబట్టి గంగలో కనిపించేది ఆయన యొక్క కారుణ్యమే. తరలిరండి తెలుసుకోండి కాశీ మహిమ అంటారు. అంటే ఇక్కడ చిరంజీవి గారి క్యారెక్టర్ గైడ్ కాబట్టి వారు పిలుస్తున్నట్టుగా తరలి రండి తెలుసుకోండి కాశీ యొక్క మహిమను తెలుసుకొని తరించండి అని చెప్తారు వేటూరు గారు. ఇలా ఈ పాట ముగుస్తుంది. మరొక వీడియోలో మరొక మంచి పాటతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు నమస్కారం. మీకు ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.